హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ రోజు మనం థాయ్ బాయ్స్ లవ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే కెన్జిరా. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఐ థింక్ 4 days అయిపోయింది అనుకుంటా భయ్య. సిరీస్ లో టోటల్ గా 12 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు దగ్గర దగ్గర 1 hour నుంచి 1 hour 15 minutes వరకు రన్ టైం అయితే ఉంటుంది. అండ్ ఇది నేను చూద్దామా వద్దా అని ముందే డౌట్ వచ్చింది నాకు. యాక్చువల్లీ చెప్పాలంటే సిరీస్ కదా, నాకు సిరీస్ మీద అంత నమ్మకం లేదు. ఈ థాయిలాండ్ వాళ్ళు, ఈ ఇండోనేషియా వాళ్ళు సిరీస్ చాలా స్లోగా ఉంటాయి అనమాట. సర్లే ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఒకసారి రేటింగ్స్ అన్ని చెక్ చేస్తే చాలా హై ఉన్నాయి. రేటింగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సర్లే అని చూసాను భయ్య. నాకు కంప్లీట్ చేయడానికి లిటరల్లీ 2 days పట్టింది. అంటే ఈజీగా 2-3 days పట్టేసింది. అంటే 12 ఎపిసోడ్స్, రన్ టైం చాలా ఎక్కువ, పైగా కంటెంట్ కూడా చాలా అంటే చాలా స్లోగా ఉంది. సింపుల్ గా చెప్తే ఒకటి, ఇఫ్ మీకు 1x లో సిరీస్ ప్లే అవుతుంటది కదా, మీరు దాన్ని 1.5x లో నెట్ఫ్లిక్స్ కి లిమిట్ ఉంటుంది. 1.5x లో ప్లే చేసినా సరే గానీ మీకు కొన్ని సీన్స్ 0.25x లో చూస్తున్నా ఉన్న ఫీల్ వస్తుంది అనమాట. అంత స్లోగా తీసుకెళ్లారు. అందుకే అన్ని డేస్ పట్టింది నాకు. రివ్యూ పెట్టడం కూడా లేట్ అవుతుంది. మరి ఈ సిరీస్ బేసిక్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ లీడ్ క్యారెక్టర్ పేరు కెమ్ భయ్య. వాళ్ళ ఫ్యామిలీలో ఒక స్ట్రిక్ట్ అండ్ డేంజరస్ కర్స్ అయితే ఉంటుంది. వాళ్ళ వంశంలో ఎవరైనా అబ్బాయి పుడితే తనకి 21st బర్త్డే లోపు ఘోరంగా చనిపోతారు అనమాట. అందుకే హీరో తల్లి ఏం చేస్తుంది, ఆ హీరో పేరుని కెంజిరా అని పెడుతుంది. అంటే ఫర్ ఎవర్ సేఫ్ అని చెప్పేసి అలా పెడుతుంది అనమాట. కానీ కెమ్ 21st బర్త్డే దగ్గర పడుతున్న కొద్దీ అతని లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం మొదలవుతుంటుంది. మరి దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇప్పుడు రివ్యూలోకి వస్తే నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం వర్కౌట్ అవ్వలేదు నాకు. పాజిటివ్స్ కూడా చాలా తక్కువ చెప్తా, వెంటనే చెప్పేస్తాను. టెక్నికల్లీ, విజువల్లీ సిరీస్ టాప్ నాచ్ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ గానీ, ఆ సినిమాటోగ్రఫీ గానీ, విజువల్స్, ఫ్రేమింగ్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి భయ్య. మీకు ఫస్ట్ ఎపిసోడ్స్ లోనే స్పెషల్ ఎఫెక్ట్స్ ఎంత బాగుంటాయో మీకు అర్థమైపోద్ది. ఆ గోస్ట్ డిజైన్స్ కానీ, ఆ డార్క్ మ్యాజికల్ ఆరా కానీ, ఇవన్నీ కూడా చాలా సినిమాటిక్ గా తీశారు. వీటి పరంగా అయితే నేను పేరు పెట్టను అసలు. అండ్ ఇంకా కొన్ని కల్చరల్ ఎలిమెంట్స్ ఉంటాయి. థాయ్ బ్లాక్ మ్యాజిక్ గురించి అండ్ షమనిజం ఒకటి ఉంటుంది, అది అండ్ కర్మ కాన్సెప్ట్స్, వీటన్నిటిని కూడా చాలా డీప్ గా చూపించారు. సో ఆ రిచువల్స్ చూడడానికి కొంచెం కొత్తగా ఉంటాయి అంతే. ఇంతకు మించి ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్య. అండ్ ఈ సిరీస్ ముందే చెప్పేస్తున్నా, ఇందులో బాయ్స్ లో కూడా ఉంటుంది. తెలుసు కదా బాయ్స్ లో అంటే మీకు. సో అది కూడా ఉంటుంది అనమాట. ఆ కాన్సెప్ట్ అసలు వర్కౌట్ అవ్వదు. నాకు కొద్ది గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఈ టైప్ ఆఫ్ బాయ్స్ కాన్సెప్ట్ ఉన్న సిరీస్లు చూడడంలో. బట్ ఇది మరీ ఘోరంగా అనిపించింది, నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. ఇది ఒక హార్డ్ కోర్ హారర్ థ్రిల్లర్ అని అనుకుంటే గనక మీరు అక్కడ కూడా పప్పులో కాలేస్తారు. ఇది అస్సలు కాదు. స్టార్టింగ్ లో ఆ వైబ్ మంచిగా ఇస్తారు, కానీ వెళ్లే కొద్దీ హారర్ ఎలిమెంట్స్ ఆగిపోయి ఒక స్లో మూవింగ్ రొమాంటిక్ డ్రామాగా మారిపోద్ది అనమాట. అండ్ పేసింగ్ కూడా చాలా లాగ్ ఉంటుంది భయ్య. మిడిల్ ఎపిసోడ్స్ లో అయితే చాలా స్లోగా ఉంటాయి. స్క్రీన్ ప్లే లాగింగ్ వల్ల లిటరల్లీ 1.5x స్పీడ్ లో పెట్టి చూసినా సరే కానీ అది 0.5x అన్నట్టు అనిపిస్తుంది. అంత ఘోరంగా అనిపించింది. అండ్ యాక్టింగ్ అండ్ కెమిస్ట్రీ కూడా అస్సలు వర్కౌట్ అవ్వాలి. మెయిన్ లీడ్ కెమ్ క్యారెక్టర్ ఉంటుంది, చాలా పాసివ్ గా ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్. ఇప్పుడు కూడా ఎవరో ఒకరు సేవ్ చేయాలన్నట్టుగానే రాసి పెట్టారు ఆ క్యారెక్టర్ ని. యాక్టింగ్ కూడా చాలా బాల్డ్ గా అనిపిస్తుంది భయ్య. ఆడు ఏడుస్తున్నాడా, భయపడుతున్నాడా, రొమాంటిక్ గా చూస్తున్నాడా, ఏంటి ఒక ఎక్స్ప్రెషన్ పలకదు ఆ క్యారెక్టర్ లో. అస్సలు ఆ కపుల్ కెమిస్ట్రీ కంటే షోలో ఉండే సైడ్ కపుల్ ట్రాకే చాలా బాగుంటుంది కూడా. వీళ్ళిద్దరి కంటే, మెయిన్ లీడ్ కపుల్ కెమిస్ట్రీ కంటే కూడా. ఈ అమ్మాయి ఎంత ఘోరంగా ఉంది అంటారా బాబు అనిపించింది నాకైతే. ఆ కెమిస్ట్రీస్ కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. బాయ్స్ లో కూడా చాలా ఆడ్ గా అనిపించింది చూడడానికి కొన్ని చోట్ల. అండ్ నేను హారర్ సిరీస్ చూడడానికి వచ్చానా, ఈ బాయ్స్ లవ్ చూడడానికి వచ్చానా, నాకైతే అర్థం కాలేదు. నాకైతే ఓవరాల్ గా సిరీస్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ ప్రొడక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ పరంగా అండ్ కల్చరల్ ఎలిమెంట్స్ పరంగా కొన్ని బాగుంటాయి అంతే భయ్య. ఎంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. ఎలా తీసారు 12 ఎపిసోడ్స్, అది కూడా దగ్గర దగ్గర 1.5 hours. అంటే దగ్గర దగ్గర నేను ఈ సిరీస్ కి 15 hours ఇచ్చి ఉంటానేమో. ఐ థింక్ మీరు చూద్దాం అనుకుంటే చూడండి భయ్య. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఓకే, తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి, థాయ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.